Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ట్రైలర్తోనే విపరీతంగా అంచనాలు క్రియేట్ చేసి గ్రాండ్ విజువల్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో రీసెంట్గా థియేటర్స్లోకి వచ్చిన సినిమా నాగబంధం. ది క్రోనికల్స్ ఆఫ్ ద్వాపర యుగ అనే ట్యాగ్ లైన్తో క్లైమాక్స్లో పార్ట్ 2 అని కూడా అనౌన్స్ చేసిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ అసలు ఎలా ఉంది, థియేటర్లో మనల్ని ఏ మేరకు మెప్పించింది, ఈ సినిమా స్టోరీ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ అనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ ని ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ అంతా బ్రహ్మకమలం చుట్టూ తిరుగుతుంది. అపారమైన శక్తులున్న రహస్యమైన నాగబంధం యొక్క ద్వారాన్ని తెరవాలంటే బ్రహ్మకమలం కావాలి. అసలు ఆ బ్రహ్మకమలం ఎక్కడుంది, దానికోసం విలన్ గ్యాంగ్ ఎందుకు వెతుకుతుంది, ఈ మిస్టరీలోకి హీరో ఎలా ఎంటర్ అయ్యాడు, చివరికి నాగబంధం రహస్యాన్ని హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమాకి మెయిన్ పిల్లర్ విజువల్స్ అన్నమాట. ఒక చిన్న హీరో సినిమా అయినప్పటికీ స్క్రీన్ మీద పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా, గ్రాండ్ గా డిజైన్ చేశారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం అడ్వెంచరస్ గా, ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. ముఖ్యంగా భైరవ క్యారెక్టర్ లో వచ్చే సీన్స్ కానీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ కానీ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇక ఇంటర్వల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. థియేటర్ లో పక్కాగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి సినిమా అంచనాలు బెటర్ గానే ఉంటాయి. ఇక సినిమాలో వచ్చే నమో పద్మనాభ సాంగ్, అలాగే కొన్ని కొరియోగ్రఫీ, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా గ్రాండ్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ సినిమాని పూర్తిగా దెబ్బతీసింది. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా, థియేటర్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ లో ఆ సెకండ్ హాఫ్ అంతా ఉంటుంది. సో చాలా సాగదీసేశారు సెకండ్ హాఫ్ ని. ఇక సెకండ్ హాఫ్ లో ఒక మంచి ఫైట్ సీన్ నడుస్తున్నప్పుడు సడన్ గా సినిమా ఆగిపోయి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లడం చాలా అయోమయంలాగా అనిపిస్తది. సో అది ఆడియన్స్ కి సినిమా ఫ్లో ని పూర్తిగా దెబ్బతీసేస్తది. ఇక సినిమాలో కొన్ని చోట్ల, ముఖ్యంగా స్నేక్స్, పాములకి సంబంధించిన విఎఫ్ఎక్స్ అసలు సెట్ కాలేదు. అవి చాలా ఫేక్ గా, కార్టూన్ లాగా అనిపిస్తాయి. ఇక హీరో హీరోల మధ్య లవ్ స్టోరీలో ఎలాంటి డెప్త్ లేదు. జస్ట్ ఒక సాంగ్ వేసి ఇద్దరిని కలిపేసినట్టు చాలా త్వరగా ముగించేస్తారు. ఈ సినిమా నటినటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కట్అవుట్ కి ఈ సినిమా చాలా వరకు హెల్ప్ అయినాయి. ఇక యాక్షన్ సీన్స్ లో ఆయన బాగానే చేశాడు, కానీ ఎమోషనల్ సీన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఆయన ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇక నభా నటేష్ గ్లామర్ పరంగా ఓకే అనిపించింది, కానీ ఆవిడకి ఈ సినిమాలో స్టోరీ పరంగా నటించే పెద్ద స్కోప్ అయితే లేదు. ఇక సినిమా అంతా ఫ్యామిలీతోనే చూడొచ్చు. ఇక విలన్ క్యారెక్టరైజేషన్ సెకండ్ హాఫ్ లో కేవలం ఒకరినొకరు చంపుకునే రొటీన్ ఫార్మాట్ కి పడిపోతుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ తన బెస్ట్ ఇచ్చాడు. చాలా సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లాడు తన బీజిఎం తో. ఇక సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ గా ఉంది. 3 గంటల 5 నిమిషాలు రన్ ఉన్న ఈ సినిమాకి ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా ట్రిమ్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ నాగబంధం మూవీ కేవలం ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ బానే ఉంటుంది. గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన బీజిఎం కోసం ఫస్ట్ హాఫ్ ని డీసెంట్ గా చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే వీక్ ఫ్లాష్ బ్యాక్ గానీ, ప్యూర్ విఎఫ్ఎక్స్ కానీ ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్మెంట్ చేస్తాయి. సో మీరు కనుక అడ్వెంచరస్ మూవీస్, ఇట్లాంటి సోషియో ఫ్యాంటసీ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళైతే, సో ఈ సినిమాని మీరు డీసెంట్ గా ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీ స్టూడియో ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే, ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇంకొక మంచి రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.